హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చంద్ర ఫార్మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ చేసిన ఎయిమ్స్ ఫార్మసిస్ట్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఎయిమ్స్ సిఆర్ఈ పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ జిప్మర్ కానీ ఈఎస్ఐలో కానీ ఎయిమ్స్లో మనకి ఫార్మసిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దానికి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎయిమ్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అని ఉంటుంది. సో రిక్రూట్మెంట్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. సో ఇక్కడ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సిఆర్ఈ. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ సిఆర్ఈ 2025 అక్కడ క్లిక్ చేస్తారు వ్యూ డీటెయిల్స్ దగ్గర. సో ఇక్కడ మనకి ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ని ఇక్కడ క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడే అడ్వర్టైజ్మెంట్ బాగా మనం క్లియర్గా చదివిన తర్వాత లాగిన్ టు అప్లై అనే ఆప్షన్ ఉంది. సో అక్కడ మనము క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ వీడియోలో నెక్స్ట్ మనము ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ ఫీ ఎక్సెట్రా డిస్కస్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, డీటెయిల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ సీ హియర్. సో అడ్వర్టైజ్మెంట్ మనము క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ చాలా పేజెస్ ఉంది, అరౌండ్ 180 పేజెస్ దాకా ఉంది. ఓకే, సో అందులో మనకి యూజ్ఫుల్గా ఉండేది పేజెస్ మాత్రం నేను స్క్రీన్ షాట్ తీశాను. సీ హియర్. సో అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుంది, సిఆర్ఈ ఉంటుంది, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్. ఓకే, ఎయిమ్స్. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 12th జూలై, ఎండింగ్ డేటు 31st జూలై ఈ మంత్. ఓకే, నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ డేట్ ఇంకా ఇవ్వలేదు, బట్ ఎగ్జామినేషన్స్ టెంటేటివ్గా 25th ఆగస్ట్ అండ్ 26th ఆగస్ట్ అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఒక సిబిటి ఎగ్జామ్తో పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు ఒక స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ టెస్ట్ గురించి ఇంకా డేట్స్ ఇవ్వలేదు. ఓకే, ఓన్లీ సిబిటి టెస్ట్ గురించి మాత్రమే డేట్లు ఇచ్చారు. సో ఇక్కడ మనకి సీ హియర్ ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నాయి. సో చాలా స్టేట్స్లో ఉన్నాయి, బట్ నేను తెలుగు స్టేట్స్కి దగ్గరగా, తెలుగు స్టేట్స్కి నియర్ బై తెలుగు స్టేట్స్లో ఉండే పోస్ట్ గురించే డిస్కస్ చేస్తాను. ఇంకా డీటెయిల్ కావాలంటే మీరు నోటిఫికేషన్లో వేరే స్టేట్స్ కూడా చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఎయిమ్స్ మంగళగిరి అంటే ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ అన్రిజర్వ్డ్కి 1, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1, ఎస్సీకి 1. ఓకే, నెక్స్ట్ జిప్మర్ పాండిచ్చేరి, ఇది కూడా మనకు నియర్ బై ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జిప్మర్ యానం, సో యానంలో కూడా ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఈఎస్ఐ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈఎస్ఐ ఆంధ్రప్రదేశ్లో 6 పోస్టులు ఉన్నాయి, అందులో అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయి. ఓకే, ఓబీసీకి 1 ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా 1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఈఎస్ఐ తెలంగాణలో మనకు నియర్లీ 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 1 ఉంది, ఎస్సీకి 1 ఉంది. ఓకే, సో టోటల్గా ఇక్కడ మనకి ఎయిమ్స్ ఫార్మసిస్ట్ ఉంది, జిప్మర్ ఫార్మసిస్ట్ ఉంది, ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ ఉంది. అన్నిటికీ కూడా ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అది చూద్దాం. సీ హియర్. ఎయిమ్స్ మంగళగిరి, ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ 21 to 27 ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ ఏజ్ చెప్పినా కూడా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి అయితే 3 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 years ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్లస్ మీరు +3 +5 +10 చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ. సో ఎయిమ్స్ మంగళగిరికి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉండాలి, ప్లస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ స్టోరేజ్ ఆర్ టెస్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూషన్ ఫ్లూయిడ్స్. సో ఇక్కడ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. వీళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే అరౌండ్ మనకు ఒక 1 year లోపల ఉన్నా కూడా సరిపోతుంది. ఇక్కడ ఏం పర్టికులర్గా ఎంత అని ఇవ్వలేదు పీరియడ్. ఓకే, సో ఎయిమ్స్ మంగళగిరికి అయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ విత్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ జిప్మర్. సో జిప్మర్కి కూడా ఇక్కడ ఎలా అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, జిప్మర్లు దేనికైనా సేమ్. నెక్స్ట్ ఈఎస్ఐ ఆంధ్రప్రదేశ్ కానీ ఈఎస్ఐ తెలంగాణ కానీ ఓకే దేనికైనా సరే ఒకటే క్వాలిఫికేషన్, ఒకటే ఏజ్. ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ 32. ఓకే, 32 years ఉంది. ఒకవేళ చెప్పాను కదా ఓబీసీ వాళ్ళకి +3 చేసుకోండి అంటే 35. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 years ఉంటుంది, 37 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 42 years వరకు ఉంటుంది. బట్ ఈఎస్ఐ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఈఎస్ఐ తెలంగాణ, ఈఎస్ఐలో ఫార్మసిస్ట్కి మనకు జస్ట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ ఉంటే చాలు,
నో నీడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవసరమే లేదు. ఓకే, సో ఇక్కడ మనకి శాలరీ అరౌండ్ మనకి పే లెవెల్ 5 అంటే అరౌండ్ ఒక 50,000 దాకా శాలరీ, గ్రాస్ శాలరీ రావచ్చు. సో నెక్స్ట్ దీని సెలక్షన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఓబీసీ జనరల్కి అయితే 3,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి అయితే 2,400, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి అయితే కంప్లీట్గా 0 ఫీజు లేదు. ఓకే, నెక్స్ట్ సో దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి పెడతా అని చెప్పారు కదా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టోటల్గా 90 minutes టైం ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ 100 క్వశ్చన్స్ కూడా ఇందులో ఎలా ఉంటుందంటే 20 MCQs జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ నుంచి ఉంటాయి. రిమైనింగ్ 80 క్వశ్చన్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ లెవెల్లో ఉంటాయి. ఫార్మసీ క్వశ్చన్స్ 80 ఉంటాయి. ఇది కూడా మనకి కంప్యూటర్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సెక్షన్ 5 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. సో 5 sections ఇంటూ 20 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes. కాకపోతే ప్రతి సెక్షన్కి అంటే ఈచ్ 5 sectionsలో ప్రతి సెక్షన్కి ఓన్లీ 18 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఆ 18 minutes అవగానే ఆ సెక్షన్ క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ సెకండ్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. సో ఒక్కసారి క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి మనం వెళ్ళలేం. నార్మల్గా కొన్నిట్లో అయితే అలా ఉంటుంది కానీ బట్ ఇందులో అలా లేదు. ఓకే, సో అది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత ఒక స్కిల్ టెస్ట్ కూడా ఏదో ఉంటుందని చెప్పారు. స్కిల్ టెస్ట్ గురించి మీకు డేట్స్ అనేవి మళ్ళీ ఇస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సో నెక్స్ట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నోటిఫికేషన్ PDF కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో చూసి కేర్ఫుల్గా మీరు ఎక్కడెక్కడ ఏ స్టేట్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అని కేర్ఫుల్గా చూసి మీరు అప్లై చేసుకోండి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.